జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. హే కృష్ణ ముకుంద కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నదిరేయి దాటితి వంట. వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంత. కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. నారాయణ నారాయణ. ప్రభు, ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఆ విధి నారాయణుడికే అనుకూలంగా ఉన్నట్లు లేదు. లక్ష్మీదేవికి ఎదుటపడాలని మీరు వేసిన పథకం అసఫలమైపోయింది ప్రభు. మాత కళ్ళు తెరిపించడానికి ఇక నందనందనుడు మాత్రం ఏం చేస్తాడు? దేవర్షి, ఓ చిన్నపిల్లవాడు తన తల్లిదండ్రుల ఇష్టాన్ని కాదని ఏం చేయగలడు? అయితే మీ మాత తలచుకుంటే మాత్రం తను నాకు తప్పకుండా సహాయపడవచ్చు. మీరే నచ్చ చెప్పండి, మీ మాతని పంతం వదలమని. నారాయణ నారాయణ. ప్రభు అంటున్నది నిజమే. ఇప్పుడు చూడండి, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని వెంటబెట్టుకుని మధురకి తిరిగి బయలుదేరి వెళ్ళిపోయారు. నారాయణ నారాయణ. మాతా, కంసుడు ఆ గ్రామంలోని పసికందులందరినీ చంపేయమని తన సైనికుల్ని ఆజ్ఞాపించాడు. కంసుని సైనికులు ఊరూరా తిరుగుతూ పసికందుల కోసం వెతుకుతున్నారు. మీరిప్పటికీ కళ్ళు తెరవనట్లయితే ఘోరం జరిగిపోతుంది మాతా. ఇబ్బందులు కలిగినప్పుడే అది ప్రేమకి నిజమైన పరీక్ష మహర్షి. వారికి స్పష్టంగా చెప్పండి. నందనందనుడు నా కళ్ల ముందు కనిపించినప్పుడే నేను నా కళ్ళు తెరుస్తానని చెప్పండి. నారాయణ నారాయణ. ప్రభు, ఒక వంక అసంభవమైన పరిస్థితులు, ఇంకొక వంక అచంచలమైన నిర్ణయం. ప్రభు, ఈ విశ్వాన్ని మొత్తం పాలించే నాథునికి ఇలాంటి సమస్య రావడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. మీ వెంట ఎవరైనా పసికందు కూడా ఉందా? నేను పన్ను కట్టడానికి వెళ్తున్నాను. మా దగ్గర ఏ పసికందు లేదు. వీళ్ళని వెళ్ళనివ్వు. దామోదర్, అసలు కంసుని సైనికుల ఉద్దేశం ఏమిటో కొంచెం కనిపెట్టు. కంసుడి ఆజ్ఞల కారణంగా మన పిల్లల జీవితాలు ఆపదలో పడకూడదు. మీరు చింతించకండి, ఇప్పుడే కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను. నా ఉద్దేశంలో మనం ఇంటికి ఉన్న అలంకరణ కూడా తొలగించడం మంచిది. అలాగే. ఎక్కడికి వెళ్తున్నారు మీరు?
మేము రాజవైద్యుణ్ణి కలవడానికి వెళ్తున్నాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు మీ వెంట? అసలు సంగతి ఏంటి? ఎదురు ప్రశ్నలు వేయకు. కంస మహారాజు ఆజ్ఞ ఇది, కిందకు దిగు ముందు. ప్రభు అలా ఊరుకోకండి, ఏదైనా చెయ్యండి ప్రభు. ఈ ఎద్దులు హఠాత్తుగా వేరే దారికి ఎందుకు మళ్ళీ పోతున్నాయి? ఉన్నట్టుండి ఇలా జరిగిందేంటి? అటు మధురకు వెళ్ళాలనుకుంటే ఇలా ఎద్దులు మమ్మల్ని గోకులంలో నందుని ఇంటికి తీసుకొచ్చాయి. నారాయణ నారాయణ, హరి అనంతం, హరి మహిమలు అనంతమే. ప్రభు, నందనందనుడు తానే మధురకి వెళ్ళలేనందువల్ల మీరు మాతనే గోకులానికి తీసుకొచ్చేశారు. అత్యద్భుతం ప్రభు, మీ లీలలు అద్భుతం. మిత్రమా, అరే ఇలా వచ్చావేంటి? మేమే మధురకు రావాలనుకున్నాం, కానీ ఆ భగవంతుని లీల చూసావా? అవును మిత్రమా, నిజంగా ఇది భగవంతుడు లేలేనేమో. మేము మా అమ్మాయిని మధురలోని వైద్యులకు చూపించడానికి తీసుకెళ్తున్నాం. హఠాత్తుగా తుఫాన్ వచ్చేసరికి మా ఎద్దులు ఇక్కడికి తీసుకొచ్చేశాయి. పోన్లే, ఎప్పుడు ఏం జరిగినా మన మంచికే అంటారు. కీర్తి, నీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది? తన కళ్ళ గురించి తెలిసినప్పటి నుంచి
మాకు చాలా ఆందోళనగా ఉంది. నిజానికి తను పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, కానీ ఎందుకు నా కళ్ళు మాత్రం తెరవడం లేదు? అవును, తన కళ్ళు పూర్తిగా బాగున్నాయని వైద్యుడు గారు కూడా చెప్పారు. తను చూడగలదన్నారు, కాని చూడాలనుకోవట్లేదు. ఇక ఆ లక్ష్మీదేవికే తెలియాలి. మా కూతురు మనసులో ఆలోచనేమిటో, తను కళ్ళెందుకు తెరవడం లేదో ఆవిడికే తెలియాలి. ఎంత ముద్దుగా ఉందో నీ కూతురు. ఆ సత్యనారాయణ స్వామి ఈ పాపకి ఎలాంటి అన్యాయము చెయ్యడు. చూడమ్మా కీర్తి, జీవితంలో కష్టాలొచ్చాయంటే అవి కలకాలం ఉండవంటారు. ఆ సత్యనారాయణ స్వామి ఈ పాపకి త్వరలోనే నయం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. సరేగాని యశోద, మీ చిన్న ఎక్కడున్నాడు? తన గురించి చాలా గొప్పగా విన్నాను. కొంచెం మాక్కూడా చూపించు మీ చిన్నాన్ని. దానికే అదిగో అక్కడ ఆ ఉయ్యాల్లో ఉన్నాడు మా బంగారు తండ్రి. రా, ఇడిగో మా చిన్న. యశోద, మీ చిన్న ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా? అలా చూస్తూనే ఉండాలనిపిస్తోంది. శ్రీకృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే భజే కృష్ణ హరే కృష్ణ భజే. బృందావనమున అందెల రవళులు చిందులు వేసేదెందులకు? గోవిందుని లీలావకరందము అందరికీ అందించుటకు. ఇదిగో యశోద, మీ చిన్న ఉన్నాడే, మా అమ్మాయికి ఏదో చెప్పాలని చూస్తున్నాడనుకుంటా. నువ్వన్నది నిజమే. ఎంత ఆనందంగా ఉన్నాడో చూడు. ఇంతవరకు ఎప్పుడూ కూడా తన్నింత ఆనందంగా చూడలేదు. మాత, ఎట్టకేలకు మీ ప్రేమే విజయం సాధించింది. మీ భక్తి శ్రద్ధలే మిమ్మల్ని నందనందనుని చెంతకు తీసుకొచ్చాయి. ఇక కళ్ళు తెరవండి మాత, చూడండి, సాక్షాత్తు నందనందనుడే మీ ఎదుట ఉన్నాడు. దేవర్షి, నందనందనుడు నా ఎదుటే ఉన్న సంగతి మీకైతే తెలుసు, ఎందుకంటే మీ కళ్ళు తెరిచే ఉన్నాయి కనుక. కానీ మీరొకటి మర్చిపోయారు. నాన్నగారైన రిషభానుడి కుమార్తె అంటే నా కళ్ళే ఇంకా తెరుచుకోలేదు. మరి నందనందనుడు నా ఎదుటే ఉన్నారని నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఒకవేళ నేను నా కళ్ళు తెరిస్తే నా కళ్ళ ముందు నందనందనుడు లేకపోతే అప్పుడు? నారాయణ నారాయణ. ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకి కేవలం శ్రీహరి మాత్రమే సమాధానం చెప్పగలరు. దేవి, నీవు నేత్రములు మూసుకున్నను నన్నే చూస్తున్నావని నాకు తెలుసులే. నీ అంతరంగములో నా రూపమే ఉన్నదని నాకు తెలుసు. దేవి, నీ హృదయంలో ఉన్నవాడే నీ సమక్షంలోనూ ఉన్నాడు. నీవిక నేత్రములు తెరువు దేవి.
చూడండి ఒకసారి. మా అమ్మాయి కళ్ళు తెరిచేసింది. నందా చూసావా? మా అమ్మాయి కళ్ళు తెరిచింది. ఇది నిజంగానే ఏదో మహత్యం లాగుంది. ఇదంతా సత్యనారాయణ స్వామి ఆ లక్ష్మీదేవి మహిమై ఉంటుంది. నందా, నాకివాళ ఎంత ఆనందంగా ఉందో నేను మాటలో చెప్పలేను. ఈ ఆనందం నా జీవితంలోనే ఎంతో మహదానందం. నేను తండ్రినైనప్పటికంటే గొప్ప ఆనందం. నేడు నా జీవితంలోనే అత్యంత మహత్తరమైన రోజు. అంతే కదా మిత్రమా, నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రపంచంలోనే తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండడం కంటే తల్లిదండ్రులకు ఆనందకరమైనది వేరే ఏముంటుంది? ఆ నారాయణుడు ఇంకా లక్ష్మీదేవి మనందరి ప్రార్థనలు మన్నించారు. ఒకడిప్పుడు చచ్చాడు. ఇంకో 7 తర్వాత చస్తారు. నా పిల్లల మరణానికి నేనే కారకురాలిని. దేవకి, దేవకి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను ఓడిపోయాను మహారాజా. నేను ఓడిపోయాను. నా 8 మంది సంతానం చంపేయబడింది, కానీ వాళ్ళ మరణానికి కనీసం నేను రోధించలేకపోయాను. వాళ్ళకి అంత్యక్రియలు చేసే అదృష్టం కూడా నాకు లేకపోయింది. నేను ఇప్పుడు ఆ పని చేస్తున్నాను. ఓర్పు ఊహించు దేవకి, ఏదో ఒక రోజు అన్నీ సర్దుకుపోతాయి. ఎలా మహారాజా? అదే జరిగితే ఇంకేం కావాలి? నేను ఒక రాణిని కాలేకపోయాను, ఒక మంచి భార్యని కాలేకపోయాను, ఒక మంచి తల్లిని కాలేకపోయాను. అన్ని ఘోరాలు జరిగిపోయాయి మహారాజా. నేను ఓడిపోయాను. ఇక ఊరుకో దేవకి, నిన్ను నువ్వు సంభాళించుకోవాలి. దేవకి, నన్ను క్షమించాలి. నువ్వు మన అష్టమ సంతానమైన పుత్రుడు ఇంకా జీవించే ఉన్నాడని నేను నీకు చెప్పలేకపోతున్నాను. తను కంసుడి దురాఘాతాలన్నింటికీ తగిన శిక్ష విధిస్తాడు.